కూడా ఊరికే రాయలసీమ గురించి, నెల్లూరు గురించి, ప్రకాశం గురించి మాట్లాడటం కాదు. పోతిరెడ్డిపాడుకు ఆ రోజున ప్లాన్ చేసినప్పుడే ఆ దేవినేని ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కృష్ణా బెరాజ్ పైన చేసిన ధర్నా నేను గుర్తెచ్చుకుంటా ఉన్నాను. అట్లాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడినప్పుడే ఒంగోలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజున కంప్లైంట్లు కోర్టులు వేసిన సంగతి గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. అలాగే మనం మాట్లాడితే మన గురించి ఇష్ట ప్రకారం మాట్లాడి ఈ రోజులను గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను ఆఖరి. కనుక ఏది ఏమైనా సరే అన్ని వర్గాల పిల్లలు, నేను యూనివర్సిటీకి వెళ్ళిన అనంతపురంలో నిజంగా మనకంటే వాళ్ళ ఎక్కువ ఆందోళన ఉంది. భవిష్యత్తు యొక్క అసలు వాళ్ళది కాబట్టి వాళ్ళు చాలా మనకంటే లెక్కలు ఎక్కువ చెప్తా ఉన్నారు. ఇట్లా కాదన్నా, అదేనా ఇదన్నా అని చెప్తారు. సో అన్ని వర్గాల ప్రజలు, రైతాంగం అయితే భయపడతా ఉంటారు. నీళ్ళు లేకుంటే భూముంటే ప్రేమ పనికి వస్తాయి. భూములు లేక నీళ్లుంటే బంగారు పండిస్తారు మన వాళ్ళు. కాబట్టి స్నేహితులారా, ఈరోజు అందరినీ కోరుతా ఉన్నాం, రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నది రాయలసీమ ప్రాంతానికి ఆనుకొని ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, చెన్నై కూడా గొంతు తడిపే, భూములు తడిపే ఒక ప్రాజెక్ట్ అది. ఒక్క నీళ్లు లేని కాలంలో నీళ్లు పంపే ప్రాజెక్ట్ అది. అన్ని పరిస్థితులు గమనించినప్పుడు నీటి లభ్యత లేకుండా పోయే అవకాశం ఉంది శ్రీశైలం ప్రాజెక్టులో అర్థమవుతుంది. ఎవరు కూర్చున్నా అర్థమైపోతుంది. ఒక 100, 120, 130 టీఎంసీల నీళ్ళు అక్కడ ఆగిపోతే ఇక్కడికి వచ్చే నీళ్ళే కదా అవి. మరి దీని సామర్థ్యమే 210 నుంచి 290, 190, 180 మారిపోతా ఉంటే సిల్ట్ వలన రేపు వచ్చే పరిస్థితి. ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలి ప్రభుత్వాలు. ఆ ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచనేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమో. జగన్మోహన్ రెడ్డి గారు స్థిరస్థాయిగా ఉండిపోతారేమో. ఇటువంటి చిన్న చిన్న ఆలోచనలతో ముందుకు వస్తే మంచిదిగా నీ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగానే తదుపరి కార్యాచరణ కోసం కడపలో మార్చి 1వ తారీఖున ఒక సమాలోచన కార్యక్రమం. ఈ 6 జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన అట్లాగే ఇంట్రెస్ట్ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ మిగతా వారితోనూ సమావేశం జరుగుతుంది అక్కడ. తదనంతరం ఏది ఏమైనా సరే ఈ రాయలసీమ ప్రాంతాన్ని, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల యొక్క గొంతు ఎండకుండా, భూములు ఎండకుండా చూసే బాధ్యత, సాగించే పోవడానికి బాధ్యత జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందన్న విషయాన్ని అందరికీ సవినయంగా మనవి చేస్తూ, అందరి యొక్క సహకారాన్ని మన ప్రాంతం కోసం, మన ప్రాంత మనుగడ కోసం అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ, నేను మాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు మాట చెప్పాలనుకుంటాను.